అందరికీ హాయ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో 4వ తేదీ ఎగ్జాము మీ యొక్క అడ్మిట్ కార్డులకు సంబంధించిన టెక్స్ట్ మెసేజ్లు అనేది అప్డేట్ వస్తుంది. సో ఆల్రెడీ వచ్చి కూడా ఒక 1 అవర్ అవుతుంది. నేనే లేట్గా చూసినా మీకు లేట్గా ఇస్తున్నాను. సో ఎవరెవరికైతే మెసేజ్లు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే డౌన్లోడ్ కాలేదంటున్నారు. డౌన్లోడ్ అవుతుంది. దానికి లింక్ అనేది ఆల్రెడీ నిన్నే జనరేట్ చేసి పెట్టినారు. అది ఇంకా యాక్టివ్ కావాలి. యాక్టివ్ అయ్యిందో లేదో కూడా తెలియట్లేదు. ఓపెన్ కూడా కావట్లేదు. అది ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇన్ఫర్మేషన్ రాగానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీరు అడగకపోయినా ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి అప్డేట్ టెలిగ్రామ్ ఛానల్లో వస్తూనే ఉంటుంది. నేను టెలిగ్రామ్ ఛానల్లో నాకు ఏం ఉపయోగం లేదు, ₹1 కూడా. కానీ ఏమంటే ఆ టెలిగ్రామ్ వల్ల నేను కనెక్ట్ అయిపోయినా. ఎందుకో నాకు అర్థం కాలేదు. అది ఎప్పుడు ఓపెన్ చేస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి నొక్కుతూనే ఉంటాను. సో మీరు వద్దన్నా సరే మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తాను. సో ఎవరికైతే ఈ టెక్స్ట్ మెసేజ్లు వచ్చినాయో ఈ టెక్స్ట్ మెసేజ్లో ఏమి ఇచ్చినారో చూద్దాం. సిటీజీడీ 2025 ఎగ్జామ్ అండ్ 4/2/2025 అటు సంబంధించిన ఎగ్జామ్ సిటీ అని ఇచ్చారు. డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ 31/1/2025 ss.gov.in ఫర్ రోల్ నెంబర్ ఎస్ఎస్ఆర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఎస్ఆర్ అంటే సౌత్ రీజియన్కి సంబంధించి. సో ఈ మెసేజ్ అనేది ఈ విధంగా అందరికీ టెక్స్ట్ మెసేజ్లు 4వ తేదీ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఈ విధంగా మెసేజ్లు వచ్చినాయి. సో అందరికి కూడా వచ్చేస్తాయి మెసేజ్లు కూడా. ఒకసారి చెక్ చేసుకుని 1 అవర్ తర్వాత మీకు అందరికీ మెసేజ్లు అనేది వస్తుంది అనమాట. సో ఎవరికైనా రాలేదంటే టెన్షన్ పడిపోకండి, మీకు కూడా వస్తుంది. సో 4వ తేదీ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వచ్చింది, 5వ తేదీ ఉన్న వాళ్ళకి రేపు వస్తుంది, 6వ తేదీ ఉన్న వాళ్ళకి మొన్నాడు వస్తుంది. ఇలా మార్చి ముందు ఏదైనా వస్తుందంట. ఎగ్జామ్ సిటీ 10 రోజులు గ్యాప్ పడుతుంది అనమాట. ఇప్పుడు 4వ తేదీకి 10 రోజులు కౌంట్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్ సిటీ చూపించేస్తుంది. 5వ తేదీకి 10 రోజులు కౌంట్ అయ్యే వాడికి రేపు చూపిస్తుంది. అలా అనమాట. అటు ఇటు పోతుంటుంది. 10 రోజులు గ్యాప్ ఇచ్చి నడుస్తుంటుంది అనమాట. సో ఎవరికైతే టెక్స్ట్ మెసేజ్లు రాలేదో వెయిట్ చేయండి, వస్తుంది. మీకు అడ్మిట్ కార్డులకు సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ప్రాసెస్ ఎలా ఉంది మొత్తం మీకు క్లారిటీగా నేను చెప్తాను. ఒకసారి దాన్ని మీరు చూసుకొని కాపీ కొడితే చాలు, ఇంకేం అవసరం లేదనమాట. సో ఇది దీనికి సంబంధించి యొక్క అప్డేట్. మళ్ళీ మీకు లింక్ జనరేట్ అవ్వగానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అది యాక్టివ్ ఆల్రెడీ అయింది కానీ ఓపెన్ అవ్వగానే మళ్ళీ మీకు పెడతాను ఒకసారి. ఇప్పుడు నేను దాన్ని పెట్టినా మళ్ళీ అది ఓపెన్ పెడితే మళ్ళీ కొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో అది ఓపెన్ అవ్వగానే వెంటనే మీకు నేను క్లారిటీ చెప్తాను. ఒకవేళ మళ్ళీ మీకు పెట్టిన తర్వాత ఓపెన్ కాకపోతే కొంచెం వెయిట్ చేయండి. ఒక అరగంట సేపు, ఒక 1 అవర్ వెయిట్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. కానీ ఏమంటే టెన్షన్గా భయపడుతూ ఉంటారు. సో అది అందరూ నొక్కడం వల్ల అలా అయిపోతుంది. టెక్నికల్ ఇష్యూ, సైట్ బ్లాక్ అయిపోదు, ఆగిపోయేది, ఏదో ఒకటి జరుగుతుంది. మళ్ళీ ఓపెన్ అవుతుంది నిదానం కొంచెం తర్వాత. కొంచెం వెయిట్ చేస్తే మీకు ఓపెన్ అనేది అవుతుంది అనమాట. సో టెన్షన్ పడబాకండి. టెక్స్ట్ మెసేజ్ రాని వాళ్ళు వెయిట్ చేయండి, వస్తుంది. వచ్చేసిన వాళ్ళు ఓకే, హ్యాపీ. సో అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంకోసారి వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ, జై హింద్. వీడియో అనేది నేను పెట్టే వీడియో లేట్గా అప్లోడ్ అవ్వచ్చు, నెట్వర్క్ లేదు నాకు. కొంచెం లేట్ అయితే ఏమనుకోద్దండి. థ్యాంక్ యూ.